జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. మాటని అదుపు చేయు, డబ్బుని పొదుపు చెయ్యి. ఆ రెండూ నీ వెంట ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా నీదే పైచేయి. తనని తాను వశపరుచుకోగల మనిషిని ఇతరులు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదేమో. పెరుగుతున్నప్పుడు అనుకుంటాము అందరూ దూరమైతే మనం ఉండలేమని. ఎదిగే కొద్దీ తెలుస్తుంది మనకి చివరిదాకా మనకి మనమే తోడు అని. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకి వెంట్రుకలు ఉండవు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులు ఉండవు, మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు. నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని ఏనుగు పాలించేది, సింహం కాదు. ఎవడికంటేనో నీవు గొప్పగా ఉండాలి అని అనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు వేలకు తింటాడు. తేడా ఏంటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు శత్రువులు ఎక్కువైపోతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, నిజాలు మాట్లాడుతున్నాము అని అర్థం. చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులను చూపించే సమాజం ఇది. జాగ్రత్త, వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు. అందరిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ ఫలితం అంటే.